Hello all and welcome to the Modern Teacher. Welcome to Daily Current Affairs for the date 2nd December 2025. సో ఇవాటి నుంచి ప్రతిరోజు సాయంత్రం మీకు డైలీ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేయబోతున్నాం ఇన్ అవర్ ఛానల్ ది మోడర్న్ టీచర్. సో ఇందులో మనం యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ ఇలాంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ని మనం డీల్ చేయబోతున్నాం. సో దిస్ ఇస్ 2nd December కరెంట్ అఫైర్స్, అంటే 2nd December న్యూస్ పేపర్లో వచ్చిన టాపిక్స్ ఇవన్నీ, అంటే ఫస్ట్ డేకి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అన్నమాట ఇవి. సో ఫ్రమ్ హియర్ ఆన్ ఎవ్రీ డే యూ విల్ సీ దిస్ వీడియో, అండ్ ఈ వీడియో మొత్తం అంతా మీకు ఇంగ్లీష్లో ఉంటుంది అండ్ ఎక్స్ప్లెనేషన్ విల్ బీ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. రైట్ దెన్, సో వితౌట్ ఎనీ ado, let us start our class. But before that, if you are new to the channel and if you haven't subscribed, please do subscribe. Now the first topic, Supreme Court gives CBI free hand to stop digital arrest scam. సో ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ప్రీవియస్గా నరేంద్ర మోదీ గారు చాలాసార్లు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ, ఈయన చాలాసార్లు డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ని ఎక్కువగా హైలైట్ చేశారనమాట. సో నవ్ అండ్ దెన్ ఈ ఫ్రాడ్స్టర్స్ ఈ డిజిటల్ అరెస్ట్ అనే ఒక దాన్ని యూజ్ చేసి, అంటే ఈ డిజిటల్ అరెస్ట్లో ఏం జరుగుతుందో కూడా మనం కొద్దిసేపట్లో డిస్కస్ చేసుకుందాం. సో దే ఆర్ యూజింగ్ దిస్ పర్టికులర్ డిజిటల్ ప్లాట్ఫామ్స్, అండ్ ఎవరైతే ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉంటారో సో వాళ్ళ దగ్గర నుంచి మనీ రాబట్టుకునేలాగా ఒక హయ్యర్ అఫీషియల్స్ కింద వీళ్ళు వాళ్ళని పోస్ట్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగేస్తారనమాట. సో ఇదే డిజిటల్ అరెస్ట్ అంటే. నౌ సుప్రీం కోర్ట్ రీసెంట్గా, ద సుప్రీం కోర్ట్ బెంచ్ విచ్ వాజ్ చైర్డ్ బై జస్టిస్ సూర్యకాంత్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ఆయన ఏం చెప్పారంటే, ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్, ప్రతి స్టేట్ కూడా సిబిఐకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, సో టు ట్యాకిల్ దీస్ డిజిటల్ అరెస్ట్ అండ్ టు కంట్రోల్ దీస్ సైబర్ స్కామ్స్. ఓకే, సో డిజిటల్ అరెస్ట్ అంటే, digital arrest is a cyber crime technique where the fraudsters virtually detain a person by forcing them to stay on video or audio call and threatening legal action. అంటే ఇన్ జనరల్గా ఒక పోలీస్ ఆఫీసర్ కిందో, జడ్జ్ కిందో వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటూ ఆ వీడియో కాల్లో సో వాళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు గ్యాదర్ చేసి, అండ్ అలాగే మీరు ఈ కేసులో నుంచి బయటికి రావాలంటే ఇంత అమౌంట్ మాకు పే చేయాలి అని చెప్పని వాళ్ళు ఆ వీడియో కాల్లోనే అడుగుతారనమాట. సో దీనినే వాళ్ళు డిజిటల్ అరెస్ట్ అని అంటారు. ఓకే, అండ్ యాజ్ పర్ ది నోట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ నోట్ ప్రకారం దీస్ ఫ్రాడ్స్టర్స్ ఈ డిజిటల్ అరెస్ట్ల ద్వారా ఆల్మోస్ట్ 3,000 crore వరకు ఇప్పటి వరకు స్కామ్ చేశారు. ఓకే, సో ఇన్ జనరల్గా ఎల్డర్ పాపులేషన్, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ డిజిటల్ అరెస్ట్కి ఎక్కువగా లోన్ అవుతూ ఉన్నారు. అండ్ సో రీసెంట్గా ఈ సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే, ఏవైతే స్టేట్స్ ఉన్నాయో విచ్ ఆర్ స్టాపింగ్ ది సిబిఐ ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్ టు దేర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్స్, సో ఆ స్టేట్స్ అన్నింటినీ కూడా సిబిఐకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి మీరు టు ట్యాకిల్ దిస్ పర్టిక్యులర్ సైబర్ క్రైమ్స్ అని చెప్పని సుప్రీం కోర్ట్ వారు చెప్పారు. ఓకే, ఇన్వోకింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్ ఆఫ్ 2021, ది ఎపెక్స్ కోర్ట్ డైరెక్టెడ్ ఆన్లైన్ ఇంటర్మీడియరీస్ టు కోఆపరేట్ విత్ ద సిబిఐ. ఈవెన్ ఆన్లైన్ ఇంటర్మీడియరీస్ అంటే ద ప్లాట్ఫామ్స్, సో ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో సోషల్ మీడియా అప్లికేషన్స్ కానీ వీటన్నిటినీ కూడా సిబిఐ తోటి కోహిరెంట్ అయ్యి సిబిఐ గైడ్లైన్స్ అండ్ సిబిఐకి కోఆపరేట్ చేస్తూ సిబిఐ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళని కోఆపరేట్ చేయమని చెప్పని అన్నారు. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ దట్ యూ నీడ్ టు నో అబౌట్ దీస్ డిజిటల్ అరెస్ట్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ సుప్రీం కోర్ట్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు సో సెంట్రల్ గవర్నమెంట్ దే కేటగరైజ్ దీస్ థింగ్స్, ఈ సైబర్ క్రైమ్స్ని 3 types కింద క్లాసిఫై చేసిందనమాట సుప్రీం కోర్ట్. సో ఇందులో వీళ్ళు ప్రెజెంట్ 3 categories ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఉన్నాయని అన్నారు. వన్ ఈజ్ డిజిటల్ అరెస్ట్, మనం ఇప్పుడు ఈ డిజిటల్ అరెస్ట్ గురించి చూసాం. సెకండ్ వన్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్. సో ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ ఏంటి? సో ఈ విక్టిమ్స్ ఆర్ లూడ్ బై అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ టు డిపాజిట్ లార్జ్ అమౌంట్స్ బట్ ఈవెన్చువల్లీ డూబ్డ్ ఆఫ్ ది మనీ. సో ఈ రోజు న్యూస్ పేపర్లోనే మనం చూసామన్నమాట, ఏంటంటే ఒక ఫేక్ మొబైల్ అప్లికేషన్, స్టాక్స్ రిలేటెడ్ మొబైల్ అప్లికేషన్ ఒకటి లాంచ్ చేశారు. సో అందులో ఒక పర్సన్ నియర్లీ 15 lakh rupees పోగొట్టుకున్నాడు. సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ ఉన్నాయి. అండ్ అలాగే పార్ట్ టైం జాబ్స్ రిలేటెడ్ స్కామ్స్. ఇన్ జనరల్గా వాట్సాప్లో ఒక మెసేజ్ వస్తుందన్నమాట, మీరు చేయాల్సింది ఏం లేదు, యూ విల్ గెట్ 50 rupees to 100 rupees ఫర్ ఈచ్ పోస్ట్ అని వస్తుంది. వాళ్ళు ఒక పోస్ట్ని కానీ లేకపోతే ఒక గూగుల్ మ్యాప్స్కి సంబంధించిన, గూగుల్ మార్కెట్ ప్లేసెస్కి సంబంధించిన లింక్ ఒకటి షేర్ చేస్తారు. దాని కింద మీరు 5 star రేటింగ్ ఇవ్వాలి, దాని కింద మీరు కామెంట్ చేయాలి, కామెంట్ చేస్తే మీకు మనీ వస్తుందని చెప్పని అంటారు. ఇలాగా పార్ట్ టైం జాబ్స్కి రిలేటెడ్గా కూడా స్కామ్స్ జరుగుతున్నాయని చెప్పని సుప్రీం కోర్ట్ వారు అన్నారు. Okay, this is the first topic, and digital arrest is a very, very important topic for our exams. Now let us move to the second one. Sanchar Sati application must be pre-installed on phones, says Department of Telecommunication.
సో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వారు సంచార్ సాతి అని చెప్పని ఒక ఆల్రెడీ ఉన్న ఒక ఆన్లైన్ అప్లికేషన్ని ప్రీ ఇన్స్టాల్డ్ కింద రావాలి. అంటే జస్ట్ లైక్ ఎలాగైతే మన ఫోన్లో క్రోమ్ అండ్ యూట్యూబ్ లాంటి అప్లికేషన్స్ ఎలాగైతే ప్రీ ఇన్స్టాల్డ్ అయి వస్తున్నాయో, అలాగా March 2026 నుంచి ఈ సంచార్ సాతి అనే అప్లికేషన్ ప్రతి కొత్త డివైస్లో ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఇండియాలో చలామణిలో ఉంటున్న ప్రతి కొత్త స్మార్ట్ ఫోన్స్లో కూడా ఈ సంచార్ సాతి అనేది ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్ కింద రావాలి అని చెప్పని అన్నారు. ఓకే, సో వాళ్ళు డిసైడ్ చేసిన డేట్ ఏంటి, బై March 2026 అన్ని అప్పటి నుంచి వచ్చే ప్రతి మొబైల్ ఫోన్లో కూడా ఇది ప్రీ ఇన్స్టాల్డ్ యాప్ కింద ఉండాలి. సో వాట్ దిస్ సంచార్ సాతి, దీన్ని 2023లో ఒక మొబైల్ పోర్టల్ కింద, ఒక వెబ్ పోర్టల్ కింద లాంచ్ చేశారనమాట. అండ్ ఇట్ వర్క్స్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. సో వాట్ దిస్ విల్ డూ, ఈ సంచార్ సాతి అనేది ఏం చేస్తుంది? సో సంచార్ సాతి అనేది మీ నెంబర్ మీద ఆర్ మీ నేమ్ మీద ఎన్ని మొబైల్ కనెక్షన్స్ ఉన్నాయో మీకు ఒక రిపోర్ట్ ఇస్తుందన్నమాట. లెట్స్ సే అపాన్ మై నేమ్, నా ఒక నెంబర్ తీసుకోండి, ఆ నెంబర్ని మీరు సంచార్ సాతి వెబ్సైట్లో మీరు ఎంటర్ చేస్తే మీ పేరు మీద ఎన్ని రిజిస్టర్డ్ సిమ్ కార్డ్స్ ఉన్నాయో మీకు తెలుస్తుంది. ఓకే, సో దిస్ సంచార్ సాతి మొబైల్ అప్లికేషన్, సంచార్ సాతి వెబ్ ప్లాట్ఫామ్ ఇది. సో అందులో మీ నెంబర్ మీద, మీ నేమ్ మీద ఎన్ని మొబైల్ నెంబర్స్ ఉన్నాయో మీకు తెలుసుకోవచ్చు. అండ్ అలాగే ఒకవేళ మీ మొబైల్ హ్యాండ్సెట్ కనుక, మీ మొబైల్ కనుక ఎక్కడైనా పోయిందనుకోండి, దొంగలించబడినా లేకపోతే అది ఎక్కడైనా కింద పడిపోయింది అనుకోండి, దాన్ని ట్రేస్ అవుట్ చేయడానికి కూడా బై యూజింగ్ యువర్ IMEI నెంబర్. సో IMEI నెంబర్ ఉంటుంది కదా, సో ప్రతి డివైస్కి ఒక IMEI నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని యూజ్ చేసి పోలీస్ విల్ ట్రాక్ దిస్ థింగ్. అది కూడా మీకు ఈ సంచార్ సాతి మొబైల్ అప్లికేషన్ ద్వారా, సంచార్ సాతి మొబైల్ అప్లికేషన్ వెబ్ పోర్టల్ ద్వారా మీరు దాన్ని కూడా చూసుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఏవైనా ఒక ఫ్రాడ్ ఇంటర్నేషనల్ కాల్స్ వస్తున్నా, ఫ్రాడ్ స్పామ్ కాల్స్ లాంటివి ఏవైనా వస్తున్నా, ఈ చక్షు అనే వాట్ వి కాల్, ఇట్ ఈస్ ఏ కంటిన్యూయేషన్ ఆఫ్ ది సంచార్ సాతి మొబైల్ అప్లికేషన్. సో దాని నుంచి మీరు దీన్ని రిపోర్ట్ చేయొచ్చు కూడా, ఈ ఫ్రాడ్ కమ్యూనికేషన్ కాల్స్ని కూడా మీరు రిపోర్ట్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ సంచార్ సాతి మొబైల్ అప్లికేషన్. అండ్ దీనికి సంబంధించి, సో దిస్ సంచార్ సాతి ఈస్ గోయింగ్ టు బి ఏ ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ మొబైల్ ఫ్రమ్ March 2026. Okay, now let us move to the next one. Bioterrorism is a serious threat to the world and the world is not ready, says S. Jaishankar. So the Minister of Foreign Affairs or the External Affairs Minister S. Jaishankar garu, Subramanya Jaishankar garu, recently ఢిల్లీలో జరిగిన 50 years of BWC strengthening biosecurity for global south అనే ఒక సమిట్ అటెండ్ అయ్యారు. అందులో ఆయన అన్నది ఏంటంటే, సో దిస్ సమిట్ ఈజ్ రిలేటెడ్ టు బయోటెర్రరిజం అనమాట. బయోటెర్రరిజం కన్వెన్షన్కి సంబంధించిన సమిట్ ఇది. సో 50 years కంప్లీట్ అయిందని చెప్పని ఒక సమిట్ ఆర్గనైజ్ చేశారు. అండ్ ఆ సమిట్లో ఆయన ఏమన్నారంటే, ద వరల్డ్ ఈజ్ నాట్ రెడీ టు ట్యాకిల్ దిస్ బయోటెర్రరిజం. ఈ బయోటెర్రరిజం అనే దాన్ని మనం ట్యాకిల్ చేసే పరిస్థితిలో లేము. సో వీ కెనాట్ అవుట్ బీట్ దిస్ బయోటెర్రరిజం అని అన్నారు. సో అసలు ఈ బయోటెర్రరిజం అంటే ఏంటి? మనలో చాలామంది 7th Sense మూవీ చూసే ఉంటాం కదా. సో ఆ 7th Sense మూవీలో ఈ డాన్లీ అనే పర్సన్ ఏం చేస్తాడు, సో హీ విల్ ఇంజెక్ట్ ఎ వైరస్ ఇంటూ ఎ డాగ్, రైట్, ఒక వీధి కుక్క మీద. సో ఆయన ఒక వైరస్ని ఇంజెక్ట్ చేస్తాడు. సో దాని ద్వారా మొత్తం ఆ ప్లేస్ అంతా కూడా సో ఇన్ఫెక్షియస్ ప్లేస్ కింద అవుతుంది. అండ్ ఆ కుక్కకి కాంటాక్ట్లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సో జబ్బును బారిన పడతారు. దాని తర్వాత కొంతమంది చనిపోతూ ఉంటారు కూడా. ఓకే, సో దాట్ ఈజ్ వాట్ బయోటెర్రరిజం ఈజ్. అంటే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్, వైరస్, బ్యాక్టీరియా, టాక్సిన్స్ ఇలాంటి వాటిల్ని యూజ్ చేసి ఇల్నెస్, ఫియర్, డెత్ ఇలాంటి వాటిల్ని చేయడమే ఈ బయోటెర్రరిజం యొక్క మెయిన్ టార్గెట్ అనమాట. సో నా వీఆర్ ఎవాల్వింగ్, ఈ టెర్రరిజం అనేది ఇవాల్వ్ అవుతోంది, జనాలతో పాటు టెర్రరిజం కూడా ఇవాల్వ్ అవుతోంది. సో ఫర్ ఎ వైల్ జస్ట్ ఓన్లీ ఇది వరకు వెపన్స్ తోటి అవతల వాళ్ళని అటాక్ చేసేవారు. సో దాని తర్వాత సైబర్ ఫ్రాడ్, సైబర్ టెర్రరిజం అనేది స్టార్ట్ అయింది, ఫినాన్షియల్ టెర్రరిజం అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం బయోటెర్రరిజం కూడా చూస్తున్నాం. ఓకే, సో ఏదైనా ఒక మేజర్ అవుట్బ్రేక్ లాంటిది కూడా వీళ్ళు క్రియేట్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ బయోటెర్రరిజం. కొన్ని వైరస్ని ఇంజెక్ట్ చేసి సో ఒక ప్లేస్ మొత్తాన్ని ఒక ఇన్ఫెక్షియస్ ప్లేస్ కింద తయారు చేయొచ్చు అనమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్ బయోటెర్రరిజం ఈస్. అండ్ ఈ బయోటెర్రరిజంని, సో అలాంటి బయోటెర్రరిజం ఏదైనా జరిగిందనుకోండి, జస్ట్ లైక్ నార్మల్ అండ్ రెగ్యులర్ కైండ్ ఆఫ్ టెర్రరిజం, ఇట్ విల్ ఎఫెక్ట్ పబ్లిక్ హెల్త్, నేషనల్ సెక్యూరిటీ, అగ్రికల్చర్ అండ్ ఎకానమీ ఆఫ్ ద కంట్రీ. సో దీనిని కంట్రోల్ చేయడానికి వే బ్యాక్ ఇన్ 1975 ఇట్ సెల్ఫ్ బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ అని చెప్పని ఒక దాన్ని తయారు చేశారనమాట. ఓకే, సో ఇది 1972లో ఫామ్ అయింది ఈ ట్రీటీ. సో దిస్ వాజ్ ద ఫస్ట్ గ్లోబల్ ట్రీటీ టు బ్యాన్ ఎంటైర్ కేటగిరీ ఆఫ్ వెపన్స్.
సో బయోలాజికల్ వెపన్స్ అన్నిటినీ కూడా బ్యాన్ చేసే ట్రీటీ అనమాట. 1972లో దీన్ని సైన్ చేశారు. అండ్ ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ ద ఇయర్ 1975. అండ్ ఇండియా 1975 నుంచి ఈ బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్లో ఒక స్టేట్ పార్టీ. ఓకే, సో దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ప్రొహిబిట్ ద డెవలప్మెంట్, ప్రొడక్షన్, స్టాక్ పైలింగ్ అండ్ ఎక్విజిషన్ ఆఫ్ బయోలాజికల్ అండ్ టాక్సిక్ వెపన్స్. సో ఇలాంటి వాటి యొక్క డెవలప్మెంట్ని, ప్రొడక్షన్ని, స్టాక్ పైలింగ్ని అండ్ ఎక్విజిషన్ అంటే కొనుక్కోవడం కానీ ఇలాంటి వాటిలన్నింటినీ కూడా కంప్లీట్గా బ్యాన్ చేయాలి, ప్రొహిబిట్ చేయాలి అనేది ఈ బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. ఓకే, సో బట్ దీనికి సంబంధించి బయోలాజికల్ వెపన్ కన్వెన్షన్కి సంబంధించి ప్రాపర్ ఫ్రేమ్వర్క్ లేదు, ప్రాపర్ వాచ్ డాగ్స్ కానీ లేదా ఒక ప్రాపర్ ఇన్స్టిట్యూషన్ లేదనమాట ఇది కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చేయడానికి. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఎస్ జైశంకర్ కరెక్ట్లీ నోటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ మీట్. సో ఈ సమ్మిట్లో చెప్పింది కూడా అదే. సో వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కన్వెన్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ వెపన్స్ కన్వెన్షన్స్ ఉన్నాయి మనకి. ఓకే, సో కంట్రోల్ ఆఫ్ కెమికల్ వెపన్స్ కన్వెన్షన్స్ ఉన్నాయి. అండ్ అలాగే మనకి హార్మ్ఫుల్ వేస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి బయో హజార్డ్ రిలేటెడ్ కన్వెన్షన్స్ ఉన్నాయి. అవన్నీ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ద రీజన్ ఫర్ దాట్ ఈస్ దేర్ ఈజ్ ఎ ప్రాపర్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఆల్ దోస్ కన్వెన్షన్స్. ఆ కన్వెన్షన్స్ అన్నిటికీ ప్రాపర్గా ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. అండ్ ఆ ఇన్స్టిట్యూషన్ ఆ కన్వెన్షన్కి సంబంధించినవన్నీ కూడా ఆ గైడ్లైన్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చేస్తుంది. బట్ ఈ బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ అనే దానికి మటుకు ఫ్రేమ్వర్క్ సరిగ్గా లేదు. అండ్ అలాగే ఒక ఎన్ఫోర్సింగ్ అథారిటీ లేదు, ఒక ఎన్ఫోర్సింగ్ ఇన్స్టిట్యూషన్ లేదు అని చెప్పి నేను అన్నారు. ఓకే, సో నా ఈ BWCకి 50 years కంప్లీట్ అయింది. అండ్ ద థీమ్ ఫర్ దిస్ సమిట్ ఈస్ స్ట్రెంథనింగ్ బయోసెక్యూరిటీ ఫర్ గ్లోబల్ సౌత్. ఓకే, now let us move to the next one. Suspected scrub typhus death reported in state. సో ఆంధ్రప్రదేశ్లో ఈ స్క్రబ్ టైఫస్ అనే ఒక పర్టికులర్ డిసీజ్ తోటి ఫస్ట్ డెత్ అనేది రిపోర్ట్ అయ్యింది. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ న్యూ డిసీజ్, ఇదేమీ కొత్త డిసీజ్ కాదు. సో చాలా సంవత్సరాల నుంచి ఉంది. అండ్ పర్టికులర్గా దిస్ ఈజ్ ఎండమిక్ టు సౌత్ ఏషియా. సో సౌత్ ఏషియాలో ఎక్కువగా ఈ డిసీజ్ కనిపిస్తుంది. అండ్ అథారిటీస్ ఏమంటున్నారంటే దిస్ ఈజ్ నాట్ ఎన్ అలార్మింగ్ థింగ్. సో చాలామందికి మేము టెస్ట్లు చేసాం బట్ ఎక్కువ పాజిటివ్ రేట్ అనేది లేదు. అండ్ దిస్ ఈజ్ నాట్ దట్ ఇన్ఫెక్షియస్. అండ్ ఇది పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ తోటి రాదు. ఎవరైతే టెర్మైట్స్ ద్వారా, ఎవరైతే ఇన్ఫెక్టెడ్ చిగ్గర్ మైట్ తోటి కుట్టబడతారో ఓన్లీ వాళ్ళకే ఈ డిసీజ్ అనేది సోకుతుంది అని చెప్పని అన్నారు. ఓకే, సో ద డిసీజ్ ఈజ్ కాస్డ్ బై ఎ బ్యాక్టీరియా. ఒక బ్యాక్టీరియా ఉంది, బ్యాక్టీరియం ఓరెన్షియా సుసుగ్మాషి. సో ఈ పర్టికులర్ బ్యాక్టీరియా తోటి ఇన్ఫెక్ట్ అయిన టెర్మైట్స్, చిగ్గర్ మైట్స్, సో ఎప్పుడైతే ఆ పర్సన్ని కుడతాయో అప్పుడు ఈ బ్యాక్టీరియా పర్సన్ బాడీలోకి ఎంటర్ అవుతుంది. అండ్ ఆ సెల్స్ మీద, ఆ పర్సన్ యొక్క బాడీ సెల్స్ మీద ఇది రియాక్షన్ చూపిస్తుంది అనమాట. అండ్ ఇట్ లీడ్స్ టు ఫీవర్, బాడీ పెయిన్స్, ర్యాష్ అండ్ సో ఇలాంటి పుండ్లు లాంటివి వస్తాయన్నమాట. అండ్ దీని తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్ ప్రాపర్లీ ఇట్ మే కాజ్ డెత్ యాజ్ వెల్. ఆ పర్సన్ చనిపోయే ఛాన్స్ కూడా ఉంది. సో దిస్ బిలాంగ్స్ టు ద రికెట్సియల్ గ్రూప్ ఆఫ్ డిసీజ్. అండ్ దీనిని ఐడెంటిఫై చేయడం కూడా ఎలీసా, సో ద నార్మల్ డయాగ్నోస్టిక్ టూల్ దట్ వీ యూజ్, ఎలీసా తోటి దీన్ని డయాగ్నోస్ చేయొచ్చు అనమాట. అండ్ దెర్ ఈజ్ నో ప్రాపర్ మెడిసిన్ ఫర్ దిస్. బట్ ఏంటంటే మోస్ట్లీ దే యూజ్ దిస్ డాక్సిసైక్లిన్ అని చెప్పని ఒక డ్రగ్ ఉంటుంది. ఆ డ్రగ్ని యూజ్ చేస్తారు టు క్యూర్ దిస్ స్క్రబ్ టైఫస్. సో దీనికి రిలేటెడ్గా మనకి ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ ఏంటంటే వాట్ కైండ్ ఆఫ్ డిసీజ్ ఈజ్ దిస్? ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షనా, లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షనా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని అడగచ్చు. దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు బ్యాక్టీరియా. ఒక బ్యాక్టీరియా ఓరియంషియా సుసుగ్మాషి అనే ఒక బ్యాక్టీరియా ఈ డిసీజ్ని కాజ్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఎండమిక్ టు ఇండియా. అండ్ ఇది ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం అంతా కూడా ఈ డిసీజెస్ ఉంటాయి. అండ్ ఇండియాలో ఎక్కువగా దీన్ని మనం నార్త్ ఈస్ట్లో చూడొచ్చు. అండ్ ఆంధ్రప్రదేశ్ లాంటి ప్లేసెస్లో ఏవైతే ఈ కొండ ప్రాంతాల్లో ఉన్న ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఆ ఏరియాస్లో ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే పురుగులు అండ్ ఈ మాయిస్ట్ గ్రాసెస్లో తిరిగే వాళ్ళకి ఆ పురుగులు కుట్టడం వల్ల ఈ స్క్రబ్ టైఫస్ అనే డిసీజ్ వస్తుంది. ఓకే, నౌ లెట్ us move to the next one. Many airports complained GPS spoofing, says Centre. సో సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా ఇది చెప్పింది. ఇప్పుడు వింటర్ సెషన్లో దీని గురించి ఒక క్వశ్చన్ వచ్చిందనమాట. అండ్ యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ సో రామ్మోహన్ నాయుడు హీ అడ్మిటెడ్ దట్ ఇండియాలో కొన్ని ఫ్లైట్స్ ఈ జీపీఎఫ్ స్పూఫింగ్ బారిన పడ్డాయి అని చెప్పని అన్నారు. ఓకే, పర్టికులర్గా ఢిల్లీ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న కొన్ని ప్లేన్స్. నౌ వాట్ ఈస్ దిస్ జీపీఎఫ్ స్పూఫింగ్?
దీని గురించి మనం ఒక ఐడియా వచ్చింది అనుకోండి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, ఎందుకంటే ఇది ఎగ్జామ్స్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి జీపీఎఫ్ స్పూఫింగ్ అనే కాన్సెప్ట్. ఇప్పుడు ఇన్ జనరల్గా మనకి ఎయిర్ప్లేన్స్ గాల్లో వెళ్తున్నప్పుడు కింద నుంచి వీ హ్యావ్ దిస్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లాంటి వీటికి సంబంధించిన కంట్రోల్ స్టేషన్స్ ఉంటాయి కదా ప్రతి ఎయిర్పోర్ట్లో, ఏఐకి సంబంధించినవి. సో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అని అంటాం, ఏటీసీ. సో ఈ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ ఎయిర్ప్లేన్లో ఉన్న పైలట్స్కి సిగ్నల్స్ పంపిస్తారనమాట. ఓకే, అండ్ త్రూ దాట్ సిగ్నల్స్ దే విల్ నావిగేట్, అండ్ వాళ్ళు నావిగేట్ చేసి కరెక్ట్ డెస్టినేషన్ ఏది ఉందో ఆ డెస్టినేషన్ దగ్గర వాళ్ళు ల్యాండ్ చేస్తారు. ఓకే, సో దట్ ఈస్ వాట్ జనరలీ హ్యాపెన్స్. బట్ ఇన్ జనరల్గా ఈ జీపీఎఫ్ స్పూఫింగ్లో ఏం జరుగుతుందంటే రొటీన్కి భిన్నంగా ఈ ఎవరైతే హ్యాకర్స్ ఉంటారో, సో ఎవరైతే ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయో అవి ఏం చేస్తాయంటే ఇది రియల్ పొజిషన్, కానీ ఇది రియల్ పొజిషన్ కాకుండా వేరే పొజిషన్ వాళ్ళ రాడార్స్లోకి పంపిస్తారనమాట. అంటే ఒక ప్లేస్ కాకుండా స్పూఫ్ చేయడం అనమాట. ఓకే, సో ఒక ప్లేస్లో వీళ్ళు దిగాలనుకోండి, అది కాకుండా వేరే డైరెక్షన్ అండ్ వేరే సిగ్నల్ వాళ్ళకి చూపిస్తారు. సో దాని ద్వారా ఒక మేజర్ కెటాస్ట్రఫీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో పెద్ద పెద్ద డిజాస్టర్స్ కూడా జరగచ్చు అనమాట దానివల్ల. ఇదే జీపీఎఫ్ స్పూఫింగ్ అంటే. సో ఈ జిఎన్ఎస్ఎస్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో, గ్లోబల్ నావిగేషన్ సిగ్నల్స్, అండ్ ఈ పర్టికులర్ శాటిలైట్స్లో నుంచి వచ్చే సిగ్నల్స్ని వీళ్ళు డీవియేట్ అయ్యేలాగా చేస్తారనమాట. రియల్ పొజిషన్ని స్పూఫ్ పొజిషన్ తోటి రీప్లేస్ చేస్తారు. దానివల్ల ఈ ఎయిర్ప్లేన్స్ నడుపుతున్న వాళ్ళకి, ఈ పైలట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దానివల్ల పెద్ద పెద్ద డిజాస్టర్స్ జరిగే ఛాన్స్ కూడా ఉంది. బట్ ఇన్ జనరల్గా ఇది ఎక్కువసేపు ఉండదు అండ్ వెరీ స్మాల్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది. అండ్ ఈ మ్యానిపులేషన్ అనే దాన్ని కూడా ఈ ఏటీసీ వాళ్ళు తొందరగా దాన్ని క్లియర్ చేసేసి మళ్ళీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ని ఈ పైలట్స్కి పంపిస్తారు. బట్ ఈవెన్ దట్ మైన్యూట్ ఆఫ్ ద మైన్యూట్ దానివల్ల కూడా మేజర్ డిజాస్టర్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ జీపీఎఫ్ స్పూఫింగ్ లాంటి దాన్ని కట్టిపెట్టాలన్నమాట. Okay, so GPF spoofing is a cyber attack in which device sends fake GPS signals to the receiver, making it believe that it is a different location. సో లొకేషన్ వేరే దాని కింద వాళ్ళకి చూపించేలా చేయడం అనమాట. అదే జీపీఎఫ్ స్పూఫింగ్ అంటే. ఎక్కువగా మనం దీన్ని ఏ ట్రాన్స్పోర్ట్లో చూస్తూ ఉంటాం. ఓకే, సో అండ్ ఇన్ సింపుల్ టర్మ్స్ ఏంటది, మ్యానిపులేటింగ్ జీపీఎస్ డేటా బై బ్రాడ్కాస్టింగ్ ఫాల్స్ కోఆర్డినేట్స్. సో దే క్రియేట్ ఏ కౌంటర్ఫీట్ జిఎన్ఎస్ఎస్, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్కి సంబంధించిన సిగ్నల్స్ని వీళ్ళు కౌంటర్ఫీట్ చేస్తారు. ఒరిజినల్ సిగ్నల్ని వేరే సిగ్నల్తో రీప్లేస్ చేస్తారు. సో దిస్ విల్ మిస్లీడ్, దిస్ ఈజ్ యూస్ టు మిస్లీడ్ ద నావిగేషన్ సిస్టమ్స్. అది డ్రోన్స్, షిప్స్ అవ్వచ్చు, లేకపోతే ఎయిర్ప్లేన్స్ అవ్వచ్చు, ఇలాంటి వాటిలన్నిటిని. అండ్ ఎనిమీస్ వాళ్ళ లొకేషన్ని, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదైనా ఒక మొబైల్ ఫోన్ తోటో లేకపోతే శాటిలైట్ ఫోన్ తోటో వాళ్ళు కాల్ చేస్తున్నారు అనుకోండి. సో వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడానికి లేకుండా ఉండే విధంగా వాళ్ళ లొకేషన్ని వాళ్ళు హైడ్ చేసుకోవడానికి కూడా ఈ జీపీఎస్ స్పూఫింగ్ని వాళ్ళు యూజ్ చేస్తారు. అండ్ డిస్రప్ట్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ డిపెండ్స్ ఆన్ జీపీఎస్ టైమింగ్స్. సో ఈ విధంగా వాళ్ళు ఈ జీపీఎఫ్ స్పూఫింగ్ అనే దాన్ని యూజ్ చేస్తారు. అండ్ యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్ మోహన్ నాయుడు హీ అడ్మిటెడ్ దిస్ థింగ్ దట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని కొన్ని ఫ్లైట్స్ ఈ జీపీఎఫ్ స్పూఫింగ్ బారిన పడ్డాయని చెప్పని ఆయన అన్నారు. ఓకే, సో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా హ్యాస్ రిక్వెస్టెడ్ ది వైర్లెస్ మానిటరింగ్ ఆర్గనైజేషన్ WMOని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. సో టు లుక్ ఇన్ టు దీస్ సోర్సెస్. సో దేని ద్వారా ఈ స్పూఫింగ్ అనేది జరిగింది, ఇంటర్ఫీరెన్స్ అనేది జరిగిందో కనిపెట్టమని చెప్పని సో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రిక్వెస్టెడ్ దిస్ WMO. ఓకే, సో నౌ లెట్ us move to the next topic. So the CP Radhakrishnan, who is the current Vice President of India, so he was ఆల్రెడీ ఎలెక్టెడ్, ఎప్పుడు సెప్టెంబర్లోనే ఈయన వైస్ ప్రెసిడెంట్ కింద అయ్యారు. అయితే ఫర్ ది ఫస్ట్ టైం ఈయన రాజ్యసభ చైర్మన్ కింద ఆ బిజినెస్ ప్రొసీడింగ్స్ అనేవి కండక్ట్ చేశారు. సో హీ చైర్ ది రాజ్యసభ రీసెంట్లీ అండ్ ఎస్టర్డే ఇప్పుడు జరుగుతున్న వింటర్ సెషన్లో భాగంగా రాజ్యసభ చైర్మన్ కింద వ్యవహరించారనమాట. సో నా దిస్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఎందుకంటే ఇప్పుడు మన కంట్రీలో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిస్టమ్ ఫాలో అవుతాం. మనం పార్లమెంటరీ సిస్టమ్ ఫాలో అవుతాం. అన్లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విచ్ ఫాలోస్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్, మనం ఇండియాలో ఒక పార్లమెంటేరియన్ సిస్టమ్ ఫాలో అవుతాం. ఇందులో మనం చూసినట్టయితే ఈ రాజ్యసభ ఏదైతే ఉంటుందో, ది అప్పర్ హౌస్ ఆఫ్ అవర్ పార్లమెంట్, సో దీనికి సంబంధించిన చైర్పర్సన్కి ఎటువంటి ఎలక్షన్స్ ఉండవు. ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ యాక్ట్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. By the virtue of being the Vice President of India, he will become the chairman of రాజ్యసభ. అంటే ఇక్కడ డైరెక్ట్గా సిపి రాధాకృష్ణన్ గారు రాజ్యసభ యొక్క చైర్మన్ కాదు, ఈయన వైస్ ప్రెసిడెంట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు రాజ్యసభకి చైర్మన్ కింద వ్యవహరిస్తారనమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్ దిస్ ఇస్ ఆల్ అబౌట్.
సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ బీ ది ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఓకే, ఇది ఆర్టికల్ 63 చెప్తోంది. ఓకే, సో ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ఎలెక్టెడ్ అండర్ ఆర్టికల్ 63 అండ్ 64 ఏం చెప్తోందంటే ఇట్ విల్ డెసిగ్నేట్ దిస్ పర్సన్, హీ ఆర్ షీ, హూ ఎవర్ యాక్ట్ యాజ్ దిస్ వైస్ ప్రెసిడెంట్ కింద ఉన్న వాళ్ళు రాజ్యసభ చైర్మన్ కింద కూడా వ్యవహరించాలి అని చెప్పని ఆర్టికల్ 64 చెప్తోంది. ఓకే, అండ్ ఆర్టికల్ 89 clause 1, ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఈ స్పెసిఫికల్లీ మెన్షన్డ్ యాజ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ది అప్పర్ హౌస్. ఈ రాజ్యసభ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ కింద ఇప్పుడు లోక్సభ ఉందనుకోండి, లోక్సభకి స్పీకర్ ఉంటారు అండ్ స్పీకర్ విల్ యాక్ట్ యాజ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్. ఇన్ ద సిమిలర్ వే ఈ రాజ్యసభకి కూడా ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉండాలి అండ్ ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ వైస్ ప్రెసిడెంట్ అవుతారు అండ్ దట్ వైస్ ప్రెసిడెంట్ విల్ యాక్ట్ యాజ్ ది ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. అయితే స్పీకర్కి రాజ్యసభ చైర్మన్కి మధ్య కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ వాళ్ళు చేసే వర్క్స్ అన్నీ కూడా సిమిలర్ అవ్వచ్చు. స్పీకర్ ఆఫ్ లోక్సభ, స్పీకర్ ఆఫ్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఇద్దరికి సంబంధించిన పవర్స్ కొద్దిగా సిమిలర్గా ఉండొచ్చు, బట్ కొన్ని డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఈజ్ మెంబర్ ఆఫ్ లోక్సభ. ఆయన ఫస్ట్ లోక్సభకి సంబంధించిన ఒక ఎంపీ అండ్ ఆ ఎంపీస్ అందరూ కూడా, లోక్సభలోని ఎంపీస్ అందరూ కూడా వాళ్ళల్లో నుంచి ఒకరిని లోక్సభ స్పీకర్ కింద ఎలెక్ట్ చేసుకుంటారు. కానీ రాజ్యసభ చైర్మన్ దగ్గరకు వచ్చేటప్పటికి మటుకు ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ రాజ్యసభ. ఆయన రాజ్యసభ నుంచి ఎంపీ కాదు అండ్ అలాగే ఈయనకి సంబంధించి ఎటువంటి ఎలక్షన్స్ జరగవు. డైరెక్ట్గా వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభ యొక్క చైర్మన్ కింద అవుతారనమాట. ఓకే, అండ్ ద వైస్ ప్రెసిడెంట్ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ రాజ్యసభ బట్ హీ ప్రిసైడ్స్ ఓవర్ ఇట్ జస్ట్ లైక్ ద స్పీకర్ ఆఫ్ లోక్సభ. లోక్సభ స్పీకర్ ఎలాగైతే ఆ సభను నిర్వహిస్తారో అదే విధంగా ది వైస్ ప్రెసిడెంట్ ఆర్ ది చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కూడా దీనికి ప్రిసైడింగ్ ఆఫీసర్ కింద వర్క్ చేస్తారు. సో అనదర్ వన్ మోర్ థింగ్, హీ కెనాట్ కాస్ట్ హిస్ ఓట్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెంట్. ఏదైనా ఒక నార్మల్ ఓటింగ్ జరుగుతుంది అనుకోండి బిల్ మీద, ఈయన ఓట్ వేసే అర్హత ఉండదు అండ్ స్పీకర్కి కూడా ఓట్ వేసే అర్హత ఉండదు. బట్ ఒకవేళ టై సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, ఆ టై టైంలో ఈయన కాస్టింగ్ ఓట్ వేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ రాజ్యసభ స్పీకర్ని కనుక రిమూవ్ చేయాలి అని అంటే, ఐ మీన్ ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, దీనికి సంబంధించిన రెజల్యూషన్ని ఓన్లీ రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి అండ్ ఇట్ రిక్వైర్స్ ఎఫెక్టివ్ మెజారిటీ, దట్ ఈస్ 2/3 ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది హౌస్. ఓకే, సో 2/3 ఆఫ్ ది ప్రెజెంట్ అండ్ ఓటింగ్. సో 2/3 ఆఫ్ ది ప్రెజెంట్ అండ్ ఓటింగ్. సో ఆ పర్టికులర్ ఎఫెక్టివ్ మెజారిటీ తోటే ఆ పర్సన్ని రిమూవ్ చేయడానికి ఉంటుంది. వి నీడ్ ఎఫెక్టివ్ మెజారిటీ టు రిమూవ్ the speaker or the chairman of this Rajya Sabha. Okay, now let us move to the next topic. Center seeks parliamentary nod for additional 41,000 crore spend. Now what is this thing? ఇప్పుడు మనకి ఎవ్రీ ఫినాన్షియల్ ఇయర్కి ఒక బడ్జెట్ అనేది ఉంటుంది అండ్ ఎవ్రీ ఫిబ్రవరిలో ఈ బడ్జెట్ సెషన్ అనేది ఉంటుంది. అండ్ ఈ బడ్జెట్ సెషన్లో గవర్నమెంట్ ఈ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అనే దాన్ని పాస్ చేస్తుంది అండ్ ఓవరాల్ కొన్ని లక్షల కోట్లకి బడ్జెట్ అనేది జరుగుతుంది. కానీ కొన్నిసార్లు గవర్నమెంట్ అనుకున్న దానికన్నా ఎక్కువగా స్పెండ్ చేయాల్సి వస్తుంది. బట్ అలాంటి టైంలో కూడా వీళ్ళు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు తీసుకోవాలి అని అంటే దే నీడ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ పార్లమెంట్. వాళ్ళు పార్లమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అండ్ పర్టికులర్లీ అండర్ ఆర్టికల్ 116 ఎక్సెప్షనల్ గ్రాంట్స్లో మనం ఏం చూస్తాము అని అంటే, సో ఎస్ గవర్నమెంట్ కెన్ టేక్ ద మనీ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కానీ అలా తీసుకోవాలి అని అంటే దే నీడ్ టు సీక్ పర్మిషన్ ఆఫ్ ది పార్లమెంట్. సో వాళ్ళు పార్లమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఎక్సెప్షనల్ గ్రాంట్స్ అంటాం మనం వీటిల్ని. ఇది ఆర్టికల్ 116లో ఉంటుంది. సో ఈ ఆర్టికల్ 116లో మనం ఓట్ ఆన్ అకౌంట్, ఓట్ ఆన్ క్రెడిట్ అండ్ ఈ ఎక్సెప్షనల్ గ్రాంట్స్ గురించి చూస్తాం. అండ్ ఆల్ దీస్ ఆర్ స్పెషల్ గ్రాంట్స్ అన్నమాట. Okay, so these exceptional grants made for a specific purpose are not included in the annual budget. ఇది ఇన్ జనరల్గా యాన్యువల్ బడ్జెట్లో ఇంక్లూడ్ చేసింది కాదు. ఇది ఎక్సెస్గా ఆల్రెడీ ఉన్న ఒక దానికి సంబంధించో లేకపోతే ఒక కొత్త స్కీమ్ని వీళ్ళు తీసుకొద్దామని అనుకున్నారు. బట్ ఈ ఐడియా వాళ్ళకి బడ్జెట్ అంతా ప్రవేశపెట్టేసిన తర్వాత, అప్రోప్రియేషన్ బిల్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి అప్పుడు గుర్తొచ్చింది. అప్పుడు వాళ్ళు మళ్ళీ పార్లమెంట్ దగ్గర నుంచి ఒక అప్రూవల్ తెచ్చుకుంటారు. అండ్ సో ఇలాగ ఈ 41,000 crore సంబంధించి ఒక అడిషనల్ స్పెండింగ్కి రిలేటెడ్గా పార్లమెంట్ ముందు సో వీళ్ళు ఒక బిల్ని, ఒక మనీ బిల్ని టేబుల్ చేశారనమాట. సో దీస్ ఆర్ వన్ టైమ్ గ్రాంట్స్ అండ్ దే ఆర్ నాట్ మెంట్ ఫర్ రికరింగ్ ఎక్స్పెండిచర్. ఇలా వాళ్ళు ప్రతిసారి చేయడానికి ఉండదు. ఏదో ఒక పర్టికులర్ స్కీమ్ కోసం వాళ్ళు తీసుకొచ్చి ఉండాలి ఇది. అండ్ నెక్స్ట్ టైం వాళ్ళు ఆ స్కీమ్ని కంపల్సరీగా బడ్జెట్లోనో లేకపోతే వీళ్ళు ఏదైనా ఒక ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనుకోండి,
దానికి రిలేటెడ్ది మళ్ళీ బడ్జెట్లోనో వాళ్ళు కంపల్సరీగా దీన్ని చెప్తారనమాట. సో దిస్ ఈజ్ టు మీట్ యూనిక్, ఎక్స్ట్రాడినరీ ఆర్ అన్ఫోర్సీన్ ఎక్స్పెండిచర్స్. ఇన్ జనరల్గా ఒక ప్రాజెక్ట్ కడదాం అనుకుందాం, కానీ వాళ్ళు బడ్జెట్ టైంలో ఈ ప్రాజెక్ట్ని ఆ బడ్జెట్లో మెన్షన్ చేయలేదు. బట్ లేటర్ ఆన్ దే కేమ్ టు నో దట్ ఓకే నౌ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని మనం కన్స్ట్రక్ట్ చేయాలి అని అనుకుంటే అప్పుడు ఆ ఎక్స్పెండిచర్ని మీట్ అవ్వడానికి ఈ ఎక్సెప్షనల్ గ్రాంట్స్ని వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ అర్జెంట్ ఎక్స్పెండిచర్ ఆన్ అన్ ఇంటర్నేషనల్ కమిట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీలంకకి మనం ఎయిడ్ ఇస్తున్నాం. నా శ్రీలంక ఈజ్ ఫేసింగ్ సివియర్ క్రైసిస్, రైట్? ఇప్పుడు ఈ సైక్లోన్ వల్ల శ్రీలంకకి ఒక హ్యుమానిటేరియన్ క్రైసిస్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం శ్రీలంకకి ఏదైనా హెల్ప్ చేయాలనుకున్నాం, ఫైనాన్షియల్ ఎయిడ్ ఏదైనా ప్రొవైడ్ చేయాలి అని అనుకున్నాం అనుకోండి. బట్ దట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద బడ్జెట్లో మనం దాని గురించి మెన్షన్ చేయలేదు. ఇప్పుడు మనం ఒక 100 crores 200 crores ఇద్దాం అనుకుందాం అనుకోండి. We will use these exceptional grants and through that exceptional grants government will provide that thing. And ఒక కొత్త స్కీమ్ని లాంచ్ చేయాలి అని అనుకున్నాం అండ్ వీ కాంట్ వెయిట్ టిల్ ద నెక్స్ట్ బడ్జెట్ వచ్చే వరకు వెయిట్ చేయలేరు. ఇప్పుడే ఆ డిస్బర్స్ చేయాలి అని అనుకున్నారు అనుకోండి అమౌంట్ని, దే విల్ యూజ్ దీస్ ఎక్సెప్షనల్ గ్రాంట్స్ అండ్ దే విల్ డిస్బర్స్ దట్ అమౌంట్. ఓకే, సో ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది అండ్ దే ఆర్ గోయింగ్ టు టేబుల్ దిస్ పర్టికులర్ మనీ బిల్ ఇన్ ది పార్లమెంట్ నా. ఈ వింటర్ సెషన్లో దీన్ని టేబుల్ చేస్తారు. ఓకే, సో ఇది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకుంటారు అండ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఈవెన్ 1 రూపీ తీసుకోవాలన్నా కానీ మీకు పార్లమెంట్ పర్మిషన్ అనేది కావాలి. ఓకే, నౌ లెట్స్ లుక్ ఎట్ ద లాస్ట్ టాపిక్ ఆఫ్ ద డే. Duplantis and McLoin-Levon, so they won these athletes of the year awards. సో రీసెంట్గా వరల్డ్ అథ్లెట్స్ ఆఫ్ ది ఇయర్స్ అవార్డ్స్ని అనౌన్స్ చేశారు. అందులో మనకి పర్టికులర్గా మెన్ అండ్ విమెన్ కేటగిరీలో అర్మాండ్ డూప్లాంటిస్ and he won this men world athletes of the year award, and McLoin-Levon of United States of America, she won world athlete of the year award. ఓకే, సో ఇలా వీళ్ళిద్దరు, సో 2 మెన్ కేటగిరీలో ఏమో అర్మాండ్ డూప్లాంటిస్ అండ్ విమెన్ కేటగిరీలో ఏమో సిడ్నీ మెక్లాన్-లెవెన్. సో షీఈస్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అండ్ ఫీల్డ్ అథ్లెట్స్ ఆఫ్ ది ఇయర్లో అర్మాండ్ డూప్లాంటిస్ పోల్ వాల్ట్ అండ్ ట్రాక్ అండ్ విమెన్ ట్రాక్ అథ్లెట్స్లో McLoin-Levon ఆఫ్ 400 meters hurdle sprint. ఓకే, అండ్ సేమ్ వీళ్ళే వచ్చారు ఇందులో. అగైన్ అవుట్ ఆఫ్ స్టేడియం అథ్లెట్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు వచ్చేసి మెరియా పెరెజ్ ఆఫ్ ఫర్ రేస్ వాకింగ్ అండ్ సెబాస్టియన్ సేవి ఫ్రమ్ కెనియా ఫర్ లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్. అండ్ మెన్స్ ట్రాక్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ ఎమాన్యుయల్ వెనోయిన్ 800 meters ఫ్రమ్ కెనియా. అండ్ విమెన్ ఫీల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ నికోలా ఓల్స్లాగర్స్ ఫ్రమ్ ఫర్ హై జంప్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. అండ్ పర్టికులర్గా ఈ 2 నేమ్స్ మనకి చాలా ఇంపార్టెంట్, వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్. సో వీళ్ళే ఉన్నారు. అర్మాండ్ డూప్లాంటిస్, సో ఈయన పోల్ వాల్ట్కి సంబంధించిన అథ్లెట్. అండ్ వీ హ్యావ్ సిడ్నీ మెక్లాయిన్ అండ్ ఈవిడ 100 meters 400 meters hurdles and sprintకి సంబంధించిన అథ్లెట్. And the modern teacher is providing you general studies course for all competitive exams. మీరు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఐ కానిస్టేబుల్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి లాంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా ఇండియన్ పాలిటీ, జియోగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ కరెంట్ అఫైర్స్ వీటన్నిటిని ఇంక్లూడ్ చేస్తూ ఒక జనరల్ స్టడీస్ కోర్స్ లాంచ్ చేసాం. అండ్ వీఆర్ ఆల్మోస్ట్ పాలిటీకి సంబంధించిన మేజర్ చంక్ ఆఫ్ సిలబస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అండ్ యూ విల్ గెట్ లైవ్ అండ్ రికార్డెడ్ సెషన్స్ అండ్ ఆల్ దిస్ జస్ట్ ఫర్ ₹2,000. And if you want to enroll in the course, contact 7729918104 on WhatsApp and we will get back to you. See you again tomorrow. Signing off, your modern teacher.